హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మురుకులు, చక్రాలు అని రకరకాలుగా పేర్లు పెట్టి పిలుచుకుంటారు కదండి. అవి అయితే నేను ఇవాళ ప్రిపేర్ చేసి చూపిస్తాను. నేను చేసిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో 2 గ్లాసులు శనగపిండి అయితే వేసుకున్నానండి. ఈ గ్లాస్తో ఇవైతే జల్లెడ పట్టేసి ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి అదే గ్లాస్తో 2 గ్లాసులు వరిపిండి కూడా వేసేసుకుందాం, రైస్ ఫ్లేవరు. ఇది కూడా జల్లెడ పట్టే ఉంది కాబట్టి కలుపుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. సో ఈ పిండి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో కావాల్సినవన్నీ వేసేసుకుందాం. నేనైతే తెల్ల నువ్వులు 3 స్పూన్లు అయితే తీసుకున్నానండి. ఈ తెల్ల నువ్వుల వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి. కాల్షియం వస్తుంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం ఉండదండి. దానికి తోడు బ్లడ్లో గ్లూకోజ్ కూడా కంట్రోల్ చేస్తుందండి. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్, వ్యాధి నిరోధక శక్తి కానీ, బోన్స్ స్ట్రాంగ్ అవ్వటం కానీ చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి. అదేవిధంగా సాల్ట్ అయితే 2 స్పూన్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. 2 స్పూన్లు వాముని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ కారం అయితే తీసుకుందామండి. నేను తీసుకున్న కారం అయితే చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. సో నాకు 1 స్పూన్ అయితే సరిపోద్దండి. మీకు ఇంకా ఉప్పు కావాలి, కారం కావాలి, ఎక్కువ స్పైసీ కావాలంటే వేసుకోవచ్చండి. నాకు మా పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ స్పైసీ ఉంటే మళ్ళీ మంట అంటారండి. అందుకని నేను తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకుంటున్నాను. నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. కొంతమంది వెన్నపూస వేసుకుంటారు, కొంతమంది డాల్డా వేసుకుంటారు. నేనైతే అవి ఏమి వేయట్లేదండి, పిల్లల కోసం కాబట్టి నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి, తింటుంటే క్రంచీగా కూడా ఉంటాయి, స్పైసీగా క్రంచీగా కూడా ఉంటాయండి. సో ఇప్పుడైతే అన్నీ కలిపేద్దామండి. చూపించిన విధంగా మొత్తం పైకి కింద మొత్తం కలిపేద్దాం. అన్నీ ఈక్వల్ క్వాలిటీలో మొత్తం ఉండాలండి. సో అన్నీ కలిపేసిన తర్వాత ఒకసారి అయితే టేస్ట్ అయితే చేద్దాము. ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు, సరిపోతే కొంచెం యాడ్ చేద్దాం. గడ్డలు లేకుండా మొత్తం నలిపేసేయాలండి. వీడియోలో చూపించిన విధంగా అయితే చేయండి. ఇవైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా, లేదంటే ఎప్పుడైనా టైం పాస్ అయినప్పుడు, ఏదైనా మమ్మీ నాకు ఏదైనా పెట్టు మమ్మీ అన్నప్పుడు ఇంక ఇలాగే పెట్టడం అండి. ఫ్రూట్స్ తిని వాళ్ళకు కూడా బోరు కుట్టిద్ది కదండి. సో ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేద్దాము. నేనైతే వేడి నీళ్ళు యాడ్ చేయట్లేదు, చన్నీళ్ళే యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ అయితే యాడ్ చేశాను, చూసారు కదా. సో కలిపేసుకుందాం ఇప్పుడైతే. ఒకేసారి వాటర్ పోస్తే జావ అయిపోద్దండి. సో ఒకేసారి అయితే మాత్రం వాటర్ యాడ్ చేయొద్దు. పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూసారు కదా, నేను చెప్పిన విధంగా అయితే కలుపుకోండి. ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు. మనం మురుకులు గొట్టంలో పెడితే అవి జారిపోయేలా ఉండాలండి. సో ఇప్పుడు చూసారు కదా, పిండి అయితే కలపడం అయిపోయింది. ఇప్పుడు మురుకులు గొట్టంలో అయితే పెట్టేద్దాం పిండిని. ఒక కడాయి తీసుకుని ఆయిల్ అయితే పోసిపెట్టి రెడీగా ఉంచేసాను ఆల్రెడీ. సో ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూద్దామండి. ఆయిల్ అయితే వేడెక్కింది, అదిగో చూడండి, నురుగు అయితే వచ్చింది. సో ఇప్పుడైతే చిన్న చిన్న ముద్దలుగా వేసాను కదండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. వేయగానే పైకి లేవాలండి ఎప్పుడైనా కానీ. కిందే అతుక్కుని ఉన్నాయంటే అవి సరిగ్గా ఉడకలేదని అర్థం, ఆయిల్ ఇంకా వేడెక్కలని అర్థం. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ ఎలా వేయాలో నేను చూపిస్తాను, చూడండి ఎలా పొంగుతాయో. బాగా హీట్ మీద అయితే ఉండాలండి. మనం హీట్ తక్కువగా పెట్టామంటే గ్యాస్, సో పొంగవు, సరిగ్గా ఉడకవండి మధ్యలో. చూడండి, నేను ఎక్కువ వేసేసరికి పొంగి ఆయిల్ అంతా పక్కకి చింద కొడుతుంది. సో జాగ్రత్తగా గ్యాస్ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి వంటలు అవి. సో చూసారు కదా, త్వరగా ఫ్రై అయిపోయాయి చక్రాలు. చాలా చాలా టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయండి మురుకులు. చూడండి ఎంత బాగా నీట్గా ఎరిగిపోకుండా జాగ్రత్తగా వచ్చేసాయి. మనం ఆయిల్లో ఉన్న కింద చిన్న చిన్న ముక్కలు కూడా తీసేద్దామండి, లేదంటే అడుగు మాడిపోతాయి. మళ్ళీ ఇంకొక వాయువు వేసేటప్పుడు అవి అలాగే ఉండిపోతాయి. చూడండి, నేను నెక్స్ట్ వాయువు కూడా వేసేసాను. మీకు కూడా నచ్చుతాయండి. ఒకసారి నేను చెప్పిన విధంగా కూడా ట్రై చేయండి. కొంతమంది శనగలు వేస్తారు, కొంతమంది పుట్నాలు వేస్తారు, కొంతమంది పల్లీలు వేస్తారు, రకరకాలుగా చేసుకుంటారండి. నేను చేసిందైతే ఆంధ్ర స్టైల్లో చేశానండి. ఎలా ఉందో చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మీకు ఎలా కుదిరాయో నాకు చెప్పండి, ఓకేనా. ఓకే, ఇప్పుడైతే అయిపోయిందండి. నా పిండి కూడా అయిపోయింది, నేను ఎక్కువైతే చేయలేదు.
మా పిల్లలైతే గోల చేస్తున్నారు. ఆకలవుతుందమ్మా, ఆకలవుతుందని. అడుగునున్న పిండి అయితే కొంచెం ఉంటే అది చిన్న చిన్న ముద్దలైతే వేసేసానండి. చూడండి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేద్దాం. క్రిస్పీగా క్రంచీగా ఉండే మురుకులు, చక్రాలు చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయి మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఈ 1 వీక్లో నాకు 4000 వ్యూస్ అయితే వచ్చాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.